డిజిటల్ ఆస్తుల ప్రపంచంలో ఓ పెద్ద ప్రశ్న ఉందండి. మనం రోజు వాడే కాఫీ కొనడానికి ఉపయోగించే ఒక ఆస్తి అదే టైంలో ఫ్యూచర్ కోసం దాచుకునే బంగారంలా కూడా పనిచేయగలదా? అంటే ఈ రెండు పనులు ఒకే ఆస్తితో సాధ్యమేనా? ఈ విశ్లేషణలో ఈ ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్ గురించే మాట్లాడుకుందాం. అయితే ఈ సమస్య ఏదో థియరీ మాత్రమే కాదు. చాలా డిజిటల్ కరెన్సీలు ఈ ఫండమెంటల్ డైలమాతో తెగ ఇబ్బంది పడుతున్నాయి. మరి దీని గురించి ఇంకొంచెం లోతుగా చూద్దాం. ఇక్కడే అసలు ప్రశ్న వస్తోంది. ఒకే డిజిటల్ అసెట్ రెండు డిఫరెంట్ రోల్స్ ప్లే చేయగలదా? ఒకటేమో స్టేబుల్గా ఉండే క్యాష్ లాగా, ఇంకొకటేమో వాల్యూ పెరిగే అసెట్ లాగా. మరి ఈ రెండు ఒక్కదానిలోనే ఎలా కుదురుతాయి? ఇక్కడ రెండు వైపులా ఉన్న టెన్షన్ చూడండి. ఒకవైపు మన డైలీ అవసరాలకి, షాపింగ్కి స్టేబుల్గా ఉండే కరెన్సీ కావాలి. మరోవైపు మనం ఇన్వెస్ట్మెంట్ కోసం దాచుకున్న అసెట్ వాల్యూ పెరగాలి అనుకుంటాం. సహజంగానే ఈ రెండు కోరికలు ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. అసలు ఈ రెండు రోల్స్ ఎందుకు, ఎప్పుడు గొడవపడతాయో అర్థం చేసుకోవాలంటే వాటిని విడివిడిగా చూడాలి, సరేనా? ముందుగా రిజర్వ్ అసెట్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ రిజర్వ్ యాసెట్ గురించి ఆలోచిద్దాం. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే టైం గడిచే కొద్దీ దాని వాల్యూ పెరగాలి. ఎక్కువ మంది దీన్ని వాడటం స్టార్ట్ చేశారనుకోండి, దీని విలువ కూడా పెరగాలన్నమాట. ఇదొక రకంగా మన ఫ్యూచర్ కోసం చేసే ఇన్వెస్ట్మెంట్ లాంటిది. ఇక పేమెంట్ కరెన్సీ విషయానికి వస్తే దీని స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్. బిజినెస్లు వాళ్ల డైలీ ట్రాన్సాక్షన్ల కోసం స్టెబిలిటీ కోరుకుంటాయి. ఒక కరెన్సీ వాల్యూ గంటగంటకి మారిపోతూ అంటే దాన్ని పేమెంట్కి యాక్సెప్ట్ చేయడం వాళ్లకు చాలా కష్టం కదా. సో అసలు ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఒకే అసెట్ని పేమెంట్గా, ఇన్వెస్ట్మెంట్గా వాడాలని ట్రై చేసినప్పుడు జనాలు దాన్ని వాడటం కంటే దాని ధరపై స్పెక్యులేషన్ చేయటం మొదలుపెడతారు. అంటే దాన్ని ఎలా వాడుకోవాలనే దానికంటే దాని ధర పెరుగుతుందా తగ్గుతుందా అనేదే ఇంపార్టెంట్ అయిపోతుంది. మరింతకాలంగా ఉన్న ఈ సమస్యకు సొల్యూషన్ లేదా? ఇక్కడే ఇంటర్లింక్ ఒక కొత్త డిఫరెంట్ అప్రోచ్తో వస్తోంది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇంటర్లింక్ సొల్యూషన్ వెనుకున్న కోర్ ఐడియా ఇదే. ఇక్కడ అసెట్ వాల్యూ అనేది స్పెక్యులేషన్పై కాకుండా రియల్ ఎకనామిక్ యాక్టివిటీపై ఆధారపడి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే బిజినెస్ పెరిగితే వాల్యూ పెరుగుతుందన్నమాట. కామర్స్ని డైరెక్ట్గా అసెట్ వాల్యూతో కనెక్ట్ చేసే ఈ కొత్త మోడల్ని ఇంటర్లింక్ డెవలప్ చేసింది. దీని పేరు రెవెన్యూ బ్యాక్డ్ డిజిటల్ అసెట్స్ ప్రోటోకాల్. అసలు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ మర్చెంట్స్ తమ బిజినెస్ని ఒక డిజిటల్ టోకెన్గా మార్చుకోవచ్చు. ఈ టోకెన్ సిస్టంలో మెయిన్ టోకెన్ అయిన ఐటీఎల్తో లింక్ అయి ఉంటుంది. అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. మర్చెంట్ సేల్స్ నుంచి వచ్చే రెవెన్యూలో కొంత పార్ట్ డైరెక్ట్గా వాళ్ల టోకెన్ వాల్యూని పెంచడానికి వెళ్తుంది. ఓకే, థియరీ బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా ఇది ఎలా వర్క్ అవుతుంది? ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ సిస్టంలో ఇదే కీ ఇన్నోవేషన్. ప్రతి ట్రాన్సాక్షన్లో ఓ చిన్న పర్సెంటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ 5% అనుకుందాం, అది ఫీజ్గా తీసుకోరు. దానికి బదులుగా అది ఆటోమేటిక్గా సిస్టమ్ని స్ట్రాంగ్ చేయడానికి రీఇన్వెస్ట్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్తో ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒక కస్టమర్ 100 ITL పే చేశారనుకోండి. ప్రోటోకాల్ ఆటోమేటిక్గా అందులోంచి 5 ITL తీసుకుంటుంది. ఆ 5 ITLని డైరెక్ట్గా ఒక లిక్విడిటీ పూల్కి పంపి అక్కడ AMM అంటే ఆటోమేటెడ్ మార్కెట్ మేకర్ అనే సిస్టమ్ ద్వారా ఆ మర్చెంట్ టోకన్ని కొంటుంది. ఈ ప్రాసెస్ అంతా మనుషులెవరూ లేకుండా కంప్లీట్గా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో దీని రిజల్ట్ ఏంటంటే లిక్విడిటీ పూల్ కంపోజిషన్ మారుతుంది. ఐటీఎల్ ఏమో కంటిన్యూస్గా పూల్లోకి వస్తూ ఉంటుంది. అదే టైంలో మర్చెంట్ టోకన్స్ పూల్ నుంచి బయటకు వెళ్తుంటాయి. దీనివల్ల వాటి వాల్యూ పెరుగుతుందన్నమాట. సరే, ఇలా చిన్న చిన్న ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. కానీ లాంగ్ టర్మ్లో దీనివల్ల మొత్తం సిస్టంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఆ బిగ్ పిక్చర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మర్చెంట్ అసెట్కి మార్కెట్ డిమాండ్ అనేది వాళ్ళ రియల్ సేల్స్తో డైరెక్ట్గా లింక్ అయ్యుంటుంది. స్పెక్యులేషన్తో కాదు, అసలైన బిజినెస్తో వాల్యూ పెరుగుతుంది. ఈ చార్ట్ చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఏ మర్చెంట్ అయితే ఎక్కువ సేల్స్ చేస్తారో వాళ్ల డిజిటల్ అసెట్కి అంత ఎక్కువ సపోర్ట్ వస్తుంది. అంటే వాళ్ల రియల్ వరల్డ్ సక్సెస్ డైరెక్ట్గా వాళ్ల డిజిటల్ అసెట్ వాల్యూలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఈ సిస్టమ్ ఒక బిజినెస్ హెల్త్ని, దాని డిజిటల్ అసెట్ వాల్యూని రెండింటినీ కలిపేస్తుంది.
ఒకటి పెరిగితే రెండోది కూడా పెరుగుతోంది. రెండు కలిసే ముందుకు వెళ్తాయి. ఫైనల్గా ఈ మొత్తం కాన్సెప్ట్ని ఒక్క లైన్లో చెప్పాలంటే ఇక్కడ రియల్ కామర్సే డిజిటల్ అసెట్ వాల్యూని నడిపించే ఇంజిన్. స్పెక్యులేషన్ కాదు, యాక్చువల్ బిజినెసే ఇక్కడ కింగ్. మనం ఈ ఆలోచనతో ముగిద్దాం. మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ మొత్తం ఎకానమీని స్ట్రాంగ్ చేస్తే ఎలా ఉంటుంది? ప్రతి పేమెంట్ ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్గా మారితే దాని ఇంపాక్ట్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఒకసారి ఆలోచించండి.